సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. మోహన్ బాబు గారి ఇంట్లో దొంగతనం, పెద్ద మొత్తంలో అమౌంట్ దొంగతనం జరిగిందని, అది కూడా ఆ ఇంట్లో వర్క్ చేసే పర్సనే తీశారని స్వయంగా ఆయనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 2019లో కూడా వీళ్ళ ఇంట్లో ఒకసారి దొంగతనం జరిగింది, మోహన్ బాబు గారి ఇంట్లో. మళ్ళీ అప్పుడు కూడా కేసు పెట్టారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో. అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇది అదేంటో అంటే కొంచెం ఫ్రీగా వదిలేస్తారు, మనోళ్ళే అనుకుంటారు. ఆ మనోడే కాస్త ఇలాంటివన్నీ చేస్తారు ఏదో ఒక రోజు. ఇప్పుడు ఏమైంది, చాలా ఫ్రీగా వదిలేశారు. ఏదో చిన్న అవసరం ఉండి, ఇప్పుడు తిరుపతి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఇట్లా డబ్బులు పంపిణీ అవుతానే ఉంటాయి వీళ్ళవి. ఏదో చిన్న పని ఉండి 10 lakhs. కిరణ్ తేజ్ అండ్ గణేష్ ఇద్దరు వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు ఎప్పటి నుంచో అంటే మొన్నటి నుంచి కొంతకాలం. నమ్మి ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి అరే 10 లక్షలు తీసుకెళ్ళి పలానా చోట ఇవ్వండి, మీ దగ్గర పెట్టుకోండి. వచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నారు, అంతవరకు ఓకే. మరి ఏమైందో తెలియదు, కిరణ్ తేజ్ లేచి చూసేసరికి గణేష్ లేడు. గణేష్తో పాటు 10 లక్షల బ్యాగ్ కూడా లేదు. అర్థమైపోయింది దొంగతనం జరిగింది అని. వీళ్ళు ఎవరంటే వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నోడే 10 లక్షల కక్కుర్తి పట్టాడు వాడు. అంటే ఆ 10 లక్షలే ఉన్నాయనుకున్నాడు, అలా ఇంకెన్ని కోట్లు ఉన్నాయనుకున్నాడో మరి వాళ్ళకి అబ్బాయికి తెలియాలి. జస్ట్ 10 లక్షల కోసం ఫరారీ అయిపోయాడు. ఇప్పుడు ఆయన మీద మోహన్ బాబు గారు కేసు పెట్టడం, వాడిని తీసుకురావడం, రిమాండ్కి తరలించడం అన్నీ గబగబ జరిగిపోయాయి. వాళ్ళ ఇంట్లోనే ఎందుకు అంటే ఇల్లు బాగా ఫ్రీ. ఇప్పుడు అంతెందుకు, ఫిలిం నగర్ ఇల్లు అయినా సరే సెక్యూరిటీ గార్డ్ ఉన్నా సరే, ఇప్పుడు మనం వెళ్ళి ఇట్లా కలవాలి అంటే పంపిస్తారు లోపలికి. చాలా ఫ్రీగా నువ్వు అన్ని రూమ్లు తిరిగేసేయచ్చు ఎక్కడి నుంచి అయినా సరే. మీకు లక్ష్మి గారు ఒకసారి హోమ్ టూర్ చేసినప్పుడు మీకు ఇల్లు కనిపిస్తుంది చూడండి. ఎక్కడ పడితే అక్కడ స్క్రిప్ట్స్ ఉంటాయి, ఇక్కడ డిస్కషన్స్ అవుతాయి, అక్కడ అదవుతాయి ఇది కదా. ఎవరో సినిమా వాళ్ళు ఎందుకో వచ్చారు అనుకుంటారు, నువ్వు ధైర్యంగా తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లో. వాళ్ళు కూడా ఎవరిని ఏమనరు. ఈ హోమ్ టూర్స్ కూడా ప్లస్ అవుతాయి అంటారు. ప్లస్ అవుతుంది. అదే హోమ్ టూర్ గురించే మళ్ళీ చెప్పాలి నేను ప్రత్యేకించి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు లక్ష్మి గారు చూసారు ఒక ఆయన్ని, నన్నే, విష్ణు తాలూకా ఏమో, విష్ణు చూసాడు, ఓకే, లక్ష్మి తాలూకా ఏమో, ఇద్దరు చూసారు నాన్నగారి తాలూకా ఏమో. అంటే అలా ఉంటుంది పరిస్థితి. అంటే ఎవరెవరిని పిలిచారో తెలియదు కదా. ఇప్పుడు మన ఇళ్ళల్లో అంటే వాళ్ళు కొంచెం అందరూ సెలబ్రిటీసే, ప్రతి ఒక్కరికి ఒక బలగం ఉంటుంది. ఎప్పుడు ఎవరి తరఫున వస్తున్నారో చెప్పలేం మనం. మన ఇంట్లో అంటే ఒక మనిషి బెల్లు కొట్టాడంటే అందరూ అటెండెన్స్ ఇస్తారు, ఎవరు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఎందుకు వచ్చారు అని. అక్కడ అది లేదు సిచ్యువేషన్. ఇప్పుడు ఇక హోమ్ టూర్స్ గురించి మాట్లాడుకుంటే, నాట్ ఓన్లీ మంచు లక్ష్మి వాళ్ళ ఇల్లు, బేసికల్లీ చాలామందికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి. మన టీవీ స్టార్లే అఫ్కోర్స్ మనోళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఒరిజినల్ గోల్డ్ ఉంటుంది, కొంతమంది దగ్గర నార్మల్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇది గోల్డ్ అండి మా అమ్మగారిది, నాకు తరతరాలుగా వచ్చిందని చెప్పి చూపిస్తారు. ఇప్పుడు దీని రేట్ ఇంత ఉంటుంది, ఈ చైన్ ఇది, ఈ చైన్ మా అత్తగారు పెట్టారు, ఈ వడ్డానం నా పెళ్ళిది అన్నీ చూపించేస్తుంది. తర్వాత పట్టు చీరలు చూపిస్తుంది. కింది నుంచి ఇది మా ఇల్లు, ఇంటి నెంబర్తో సహా మెట్టు ఎక్కి మా చెట్లు, మా ఆకులు, మా పొలాలన్నీ ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో అప్లోడ్ చేసావు అనుకుందాం ఎగ్జాంపుల్, ఫిబ్రవరిలో నువ్వు మళ్ళీ ఇంకో పోస్ట్ పెడతావు, పిల్లలతో నేను మా ఆయన అందరం కలిసి టూర్కి వెళ్తున్నాము అని మళ్ళీ పెడతావు. ఆ టూర్లో ఏం జరుగుద్దో అక్కడ వీడియోలన్నీ పెడతావు. నువ్వు ఎప్పుడు రిటర్న్ వస్తున్నావో కూడా చెప్తావు. నీ ఇల్లు ఏమవ్వాలి ఇక్కడ? అంతే కదా. మనలాంటి ఇప్పుడు బేసిక్గా చూడండి, నేనే మీకు చెప్పా, ఒక వీడియో ఉంది హ్యాపీగా, ఇల్లంతా చూపించేసా అణువు. అంటే ఎక్కడికి వస్తే ఏముంటుందో అన్నీ తెలుసు, A to Z. అయిన తర్వాత ఈ బీరువాలో నగలు చూపించా, ఆ బీరువాలో బట్టలు చూపించా, ఈ బీరువాలో డబ్బులు చూపించా, అన్నీ వేసి తాళం ఎక్కడ పెడతానో కూడా చెప్పా. తర్వాత బాయ్ అండి అని చెప్పేసి నెక్స్ట్ వారం తర్వాత నేను ఊరు వెళ్తున్నాను, గోవా వెళ్తున్నాను అని చెబితే వచ్చేవాడు రాడా? ఎందుకు రాడు? ఎలాగైనా వస్తాడు. వాడికి ఇక పని కూడా చాలా ఈజీ కదా, ఎక్కడ ఏముందో నువ్వే చెప్పి చచ్చావు. ఇవి పక్కన పెడితే బీరువా వదిలేయండి,
మళ్ళీ పూజ రూమ్ చూపించి ఇది వెండి గిన్నెండి, ఇది వెండి పళ్ళం అండి అని చెప్తారు. ఈవెన్ తినే ప్లేట్స్ కూడా ప్లేట్స్ కూడా అన్ని అవును, ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇదైతే యాంటిక్ పీస్ అండి మా తాతగారు ఇచ్చారని ఏదో చూపిస్తావు, అన్ని పోతాయి వచ్చిన తర్వాత నీ యాంటిక్ పీసులతో సహా. ఎందుకు చూపించడం హోమ్ టూర్లు అలానే ఇప్పుడు మోహన్ బాబు గారు హోమ్ టూర్ చేశారని నేను అనట్లా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. జనరలైజ్ చేశారు. కానీ అంటే వీళ్ళ ఇళ్లలో ఏమవుతాయి అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరికి తెలియదు మనకి బేసికల్లీ. అట్లా ఉంటది. అంటే అమ్మగారి కోసం వచ్చారేమో అని వాళ్ళు, అయ్యగారి కోసం వచ్చారేమో అని వీళ్ళు, పిల్లల కోసం వచ్చారు. ఇప్పుడు రాజకీయ నాయకుల హౌసెస్ కూడా చూసినా కూడా అలా తెరిచిపెట్టి ఉంటాయి అంతే. ఎప్పుడు ఎవరు కార్యకర్తో తెలియదు, ఎవడు మనోడో తెలియదు, ఎవడు దొంగడో తెలియదు, ఎవడు ఏంటో తెలియదు. అన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉంటాయి, అంత మనోళ్ళే కదా అని చెప్పేసి చూసుకుంటారులే. అట్లా ఫ్రీగా ఉంటాయి కొన్ని హౌసెస్. కొంచెం వాళ్ళు కూడా సెక్యూరిటీగా ఉంటే ఇలాంటివి జరగవు. అండ్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సెక్యూరిటీగా లేదనలేము, మన ఇంటి దొంగలే, తినింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు వీళ్ళు. నమ్మి పనిలో పెట్టుకుంటే డబ్బులు దొంగతనం చేస్తారు. దాన్ని వాళ్ళు ఎవరు బాగు చేయలేరు. సేమ్ ఇదే మనకి లాస్ట్ రజనీకాంత్ వాళ్ళ అమ్మాయి విషయంలోనూ అయింది. సేమ్ ఇదే విషయం చాలా మంది విషయాలలో ఇలాగే జరిగింది. శోభన గారి విషయంలోనూ జరిగింది, భానుప్రియ గారి విషయంలోనూ జరిగింది, ఇంకా జరుగుతానే ఉన్నాయి కూడా. పనిలో పెట్టుకునే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది ఆలోచించుకోవాలి. వాళ్ళ అవసరాలు ఎలా ఉన్నాయి, గతి లేకొచ్చాడు అని చెప్పి పెట్టుకుంటే మనల్ని గతి లేకుండా చేసిపోతారు వీళ్ళు.